ఇక లోకంలో ఉన్నంత వరకు కూడా మనం ఎవరు కూడా పర్ఫెక్ట్గా మనం ఉండలేం. కానీ మన ప్రయత్నం ఏంటంటే ఆ యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళేదానికి పురోగతి మనం సాధించాలి. అలాగ పురోగతి సాధించేదానికి మనకి జీవితాల్లో యొక్క శిష్యత్వం అనేది చాలా ముఖ్యమైనది అని ఒక గొప్ప దేవునికి సేవకుడు ఆయన తెలియజేశాడు. కాబట్టి శిష్యత్వం అంటే పరిపూర్ణత గురించి కాదు, కానీ అది మనకి జీవితాల్లో క్రీస్తునందు పురోగతి సాధించటం. రెండవ స్టేట్మెంట్ మనం చూసినప్పుడు ట్రూ డిసైపుల్షిప్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫాలోయింగ్ క్రైస్ట్ వెన్ ఇట్ ఈస్ కన్వీనియంట్ బట్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే నిజమైన శిష్యత్వం అనేది ప్రతిదీ అనువుగా ఉన్నప్పుడు, ప్రతిదీ మనకి జీవితంలో మంచిగా జరుగుతున్నప్పుడు క్రీస్తును అనుసరించడం కాదు. అది చాలా ఈజీ, ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తారు. కానీ నిజమైన శిష్యత్వం ఏంటంటే నీ జీవితాల్లో కష్ట పరిస్థితులను ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు దుఃఖ పరిస్థితులు ఉన్నప్పుడు, నీ జీవితంలో అనుకూలము లేని పరిస్థితులు మనం ఉన్నప్పుడు మనం క్రీస్తులో ముందుకు కొనసాగటమే అది శిష్యత్వం. సో కాబట్టి రెండవ కొటేషన్ ఏంటంటే నిజమైన శిష్యత్వం అనేది ప్రతిదీ అనువుగా ఉన్నప్పుడు క్రీస్తును అనుసరించడం కాదు, మన యొక్క జీవితాల్లో కొన్ని కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనము క్రీస్తును నమ్మకంగా అనుసరించటమే శిష్యత్వం అని ఆ దైవ సేవకుడు మనకు తెలియజేశాడు. ఇంకొక ఆఖరి స్టేట్మెంట్ ఈరోజు కొటేషన్ని మనం చూసినప్పుడు ట్రూ డిసైపుల్షిప్ ఈజ్ మెజర్డ్ నాట్ బై హౌ మచ్ యు నో బట్ హౌ మచ్ వి లవ్. దాని అర్థం ఏంటంటే నిజమైన శిష్యత్వం యొక్క కొలత, నిజమైన శిష్యత్వం యొక్క మెజర్మెంట్, కొలత ఏంటంటే అది క్రీస్తు గురించి ఎంత మనకు తెలుసు అది కాదు. క్రీస్తు గురించి మనంతా తెలుసు, చాలా బాగా తెలుసు, మనకి బైబిల్లోని అనేకమైన వాక్యాలు మనకు తెలుసు. కానీ శిష్యత్వం అంటే ఏంటంటే మనము ఎంతగా క్రీస్తును ప్రేమిస్తున్నాం, మనం ఎంతగా ఇతరులను మనం ప్రేమిస్తున్నాం అనే దానిపైన శిష్యత్వం ఆధారపడింది. కాబట్టి ఇక 3 స్టేట్మెంట్స్ని కూడా మనకి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది శిష్యత్వం అనేది పరిపూర్ణత కాదు, కానీ అది పురోగతి సాధించేదానికి. రెండవది నిజమైన శిష్యత్వం అనేది ప్రతిదీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు క్రీస్తును అనుసరించడం కాదు, మనకి జీవితాల్లో కొన్ని కష్ట పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కృంగిన స్థితిలో మనం ఉన్నప్పుడు క్రీస్తును అనుసరించడమే నిజమైన శిష్యత్వం. మూడవది నిజమైన శిష్యత్వం యొక్క కొలత, మెజర్మెంట్ ఏంటంటే యేసుప్రభు గురించి మనకు ఎంత తెలుసు అది కాదు, యేసుప్రభుని ఎంత ప్రేమిస్తున్నాం, అలాగే ఇతరులు మనం ఏ రకంగా మనం ప్రేమిస్తాం అనే దానిపైన ఆధారపడి ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క 3 దైవ సేవకుల ద్వారా ఆయన మనకు తెలియజేశాడు. ఇంతవరకు కూడా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 12 శిష్యత్వపు లక్షణాల గురించి మనం ధ్యానం చేశాం. లాస్ట్ 12వ లక్షణాన్ని మనం ధ్యానం చేసింది ఏంటంటే మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకున్నవాడు శిష్యుడు. ఇక లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని భయంకరమైన పరిస్థితులు మనకి జీవితాల్లో ఎదుర్కొంటాం. మనం ఒక్కొక్కసారి అవి ఊహకు కూడా మనకు అందవు. ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. ఎందుకు ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఎందుకు ఈ శ్రమ నాకు, ఎందుకు ఈ రకంగా నేను నలిగిపోతున్నానని మనకి జీవితాల్లో అలాంటి పరిస్థితులు మనకి వచ్చి మనల్ని శారీరకంగా, మానసికంగా శ్రమ పెట్టే పరిస్థితులు మనకి జీవితాల్లోకి వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం పడిన శ్రమల కంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో ఆయన యొక్క మహిమ ఎదుట ఈ యొక్క ఎంత శ్రమలను, శోధనలు మనం సహిస్తామో అంతగా దేవుని యొక్క బహుమానం దేవుడు నాకు ఇస్తాడని ఒక అద్భుతమైన ఆశతో ఇక లోకంలోని శ్రమలను, శోధనల్ని, కష్టాలని మనం ఎదుర్కోవాలని లాస్ట్ వీక్ కంటే ముందు వీక్ మనం చూసాం. ఈరోజు 13వ లక్షణాన్ని మనం చూడబోతున్నాం. 13వ లక్షణం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలండి. ఇక్కడ మనం ఈరోజు మనం గమనిస్తున్న 13వ శిష్యత్వపు లక్షణం
అపొస్తలుని యొక్క పౌలు జీవితాన్ని నుంచే చూడని దాని కొరకు నిరీక్షించి ఓపికతో దాని కోసం కనిపెట్టువారు ధన్యులు. ఎవరైతే ఇలాంటి మనసు కలిగి ఉంటారో వాళ్ళు క్రీస్తుకు నిజమైన శిష్యులు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక లోకంలో అనేకమైన వాటిని మనం చూస్తాం. ఇక లోకంలో మనం కొన్నిటిని ఇక కన్నులతో మనం చూడలేకపోతున్నాం. ముఖ్యంగా మనమందరం కూడా దేనికి మనం ఆశపడుతున్నాం, దేనికి మనం నిరీక్షణ, మనం గుడికొచ్చేది, దేవుని ఆరాధించేది, బాప్తీసం తీసుకున్నది, ఈ రకంగా క్రీస్తు మార్గములో క్రీస్తు శిష్యులుగా మనం కొనసాగుతున్న అల్టిమేట్ గోల్ ఏంటి మనం చూసినప్పుడు పరలోకములో మనం ఉండాలని మనం ఆశ మనకు, అదే మన యొక్క నిరీక్షణ. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆ పరలోకాన్ని ఇంతవరకు మనం చూడలేదు, కానీ అది ఉందని మనం నమ్ముతున్నాం. దాని పట్ల మనం ఏం చేస్తున్నాం, నిరీక్షణ మనం ఏం చేస్తున్నాం, మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇక లోకములోని యొక్క మనం చూచే వాటిని నమ్మటం చాలా ఈజీ, కానీ మనం కళ్ళతో చూడని వాటిని నమ్మి మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకొని, మన విశ్వాస జీవితాన్ని సిద్ధపరచుకొని ఆ యొక్క నిరీక్షణ కలిగిన ఆ యొక్క పరలోక రాజ్యములో ఓపికతో మనం ఇక లోకములో కనిపెట్టి సిద్ధపడే జీవితాన్ని కలిగిన వాడే నిజమైన క్రీస్తును అనుసరించు శిష్యుడు. కాబట్టి ఇక లోకములో మనం గమనించవలసింది, మన యొక్క మరణం ఎప్పుడో మనకు తెలియదండి. ఎంతవరకు మనం జీవిస్తాం మనకు తెలియదు. కాబట్టి మన యొక్క ఫోకస్, మన యొక్క గురి ఎప్పుడు కూడా దేనిపైన ఉండాలంటే ఇక లోకములోని వాటిపైన కాదు, మనం చూచే వాటిపైన కాదు. మన యొక్క గురి, మన యొక్క నిరీక్షణ ఏంటంటే మనము చూడని దాన్ని. యేసు ప్రభువు నమ్ముకున్న మన నిరీక్షణ ఏంటంటే పరలోకం. యేసు ప్రభువు నమ్ముకొనని వాడు నరకం కూడా వాళ్ళకున్నది, కానీ దాని గురించి మనము ఆలోచన చేయక్కర్లేదు, దాని గురించి మనం చింతించవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా పరలోక రాజ్యం యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి మనము నిరీక్షణ ఏంటంటే పరలోకములో నేను ఉండాలి, పరలోకములో నా కుటుంబం ఉండాలి, పరలోకములో మన కుటుంబము, మన సంఘము, మనకు తెలిసిన వారందరూ కూడా ఉండాలనే యొక్క నిరీక్షణ మనకున్నది. అలాంటి పరిస్థితుల్లో ఈ లోకములో మనం ఓపికతో మనము కనిపెట్టే వారిగా మనం ఉండాలి. ఇక లోకంలో మనం ఎంతకాలం బతుకుతాం మనకు తెలియదు. కాబట్టి ఇక లోకంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఓపికతో మనం ఏం చేయాలి, కనిపెట్టేవారిగా మనం ఉండాలి. ఈ లోకము నాకు సంబంధించింది కాదు, నేను పరదేశులము యాత్రికులుగా మేము ఉన్నాం. ఇక లోకంలో మేమేం చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. డెస్టినేషన్ ఇది పరలోకం మాది. కాబట్టి దానికోసం మేము ఎదురు చూస్తాం, దానికోసం ఓపికతో మేము ఉంటాం. ఇక లోకంలో సాతాను మాకు ఎన్ని పరిస్థితులు కల్పించినప్పటికీ మా సహనాన్ని మేము వదిలిపెట్టాం, మేము ఓపికని మేము వదిలిపెట్టాం. మాకు ఉన్నది ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే నా ప్రభుతో కూడా సదాకాలము నేను ఆ రాజ్యములో నేను ఉండాలి, ఆ మహిమగల రాజ్యములో నేను ఉండాలి. ఈ మట్టి దేహం నశించిపోతుంది, కానీ మహిమ దేహముతో నేను దేవుని యొక్క అద్భుతమైన బ్యూలా దేశంలో పరలోక రాజ్యములో నేను ఉండాలని ఇక నిరీక్షణ కలిగి ఓపికతో సహనముతో దాన్ని కనిపెట్టే జీవితాన్ని జీవించేవాడు ఎవరంటే నిజమైన శిష్యుడు. అపోస్తలుడైన పౌలు నా బతుకుట క్రీస్తే అని అన్నాడు. నేను బ్రతికేది ఆయన కోసమే, నా నిరీక్షణ ప్రభువే, నా గోల్ ఎవరంటే యేసయ్యే, నా యొక్క డెస్టినేషన్ ఏంటంటే పరలోకమే. ఇక లోకంలో ఇక గోల్స్ నా గోల్స్ కాదు. ఒకప్పుడు ఇక లోకంలో నేను జీవించేవాడిని, అలాంటప్పుడు ఈ లోకం అనేకమైన గోల్స్ నా గోల్స్గా నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ప్రభువు నన్ను రక్షించాడో, ఎప్పుడైతే ప్రభువు నాకు మారు మనసు ఇచ్చాడో, ఎప్పుడైతే ప్రభువు తన బిడ్డగా నన్ను చేసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన తన రక్తంతో నన్ను కడిగాడో, అప్పటి నుంచి నా గోల్ ఏంటంటే పరలోకంలో నేను ఉండాలి. నా ఆశలు ఏంటంటే పరలోకాన్ని గురించే. కారణం ఏంటంటే నేను ఇక శరీరంతో నేను చనిపోయాను, నేను క్రీస్తుతో నేనేం చేశాను, లేపపడ్డాను. నేను బాప్తిసం తీసుకున్న ఆ యొక్క మరుక్షణంలో పాత జీవితాన్ని మనం ఏం చేస్తామంటే సమాధి చేస్తున్నాం. నూతన జీవితంతో నాయన ఇక నుంచి నాయన నీ కోసం నేను జీవిస్తాను ప్రభా,
ఇక లోకంలో ఉన్నంత వరకు నాయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నాయన, శారీరకంగా నేను ఎంత హింసింపబడినప్పటికీ ప్రభా నేను ఓపికతో ఉంటాను ప్రభా, నిరీక్షణ కలిగి ఉంటాను ప్రభా. ఎందుకంటే నా నిరీక్షణ ఏంటంటే నీ దగ్గరకు నేను చేరుకోవటమే నాయన అనే యొక్క ఆశతో ఇక లోకంలో క్రైస్తవ సంఘం జీవించాలి, క్రైస్తవ విశ్వాసులు జీవించాలి. ఎవరైతే యేసుప్రభు యొక్క శిష్యులుగా ఇక లోకములో దేవుడు కృప ద్వారా ఇచ్చిన యొక్క ధన్యతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అందుకని బైబిల్ చెప్తుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులండి. ఇక లోకంలో గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడండి. ఈ లోకంలో మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే బలమైన వాళ్ళు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే అన్ని విధాలుగా యోగ్యులైన వాళ్ళు యేసుప్రభు నమ్ముకోలేదండి. వారు శరీర ఆశలతో వాళ్ళు బతుకుతున్నారు. ఇక లోక సుఖమే గొప్పదనుకుంటున్నారు. కానీ బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు, ఇక లోకములో ఉన్న సుఖం కంటే పరలోకములో ఉండే సుఖం, పరలోకములో ఉండే సౌభాగ్యం, పరలోకములో ఉన్న ఆనందం అది దేంతో కూడా మనం పోల్చలేం. కారణం ఏంటంటే దేవుడు అలాంటి శుభప్రదమైన నిరీక్షణ మనకు ఆయన దయచేశాడు. మనకు ఉండవలసిన అదేంటంటే నేను మరణించినా కానీ నా ప్రభు దగ్గర నేను ఉంటాను. నా ప్రభు దగ్గర ఉండాలంటే నా జీవితాన్ని ఆయనకు సరైన రీతిలో నేనేం చేయాలి, నడుచుకోవాలి. రెండవది, ఆయన ఈ యొక్క లోకానికి రాబోతున్నాడు. ఆయన రాకడలో నేను ఎత్తబడే వారిగా నేను ఉండాలి. ఆ ఎత్తబడే దానికోసం నేను నిరీక్షణ కలిగి ఉంటాను, నేను ఓపిక కలిగి ఉంటాను. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ రేపే వస్తున్నట్టు, ఈరేదో వస్తున్నట్టు నేను అలాంటి సిద్ధపాటు కలిగి ఉంటానని చెప్పి అలాంటి నిరీక్షణ మనకి జీవితాల్లో మనం ఏం చేద్దాం, కలిగినట్లయితే మనము అపొస్తలుడైన పౌలు ఎలాగైతే నిజమైన శిష్యుడిగా ఉన్నాడో మనము కూడా అలాంటి నిజమైన శిష్యుడిగా ఇక లోకంలో ఉండేదానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి మనకి జీవితాలను పరిశీలన చేసుకుందాం. మన నిరీక్షణ దేనిపైన ఉంది, మన గోల్ దేనిపైన ఉంది, మన గమ్యస్థానాన్ని దేనిపైన పెట్టుకుంటున్నాం. ఈ లోకంలో కళ్ళతో మనం చూసేది ప్రతిదీ కూడా గతించిపోతుందండి. ఈ అశాశ్వతమైన వాటిని గోల్స్గా పెట్టుకోవద్దండి. ఈ అశాశ్వతమైన వాటిని మనము సాధించేదానికి ప్రయత్నాలు మనం చేసేదానికంటే ఆ పరలోక రాజ్యం అనే స్వాస్థ్యంలో మనము ఉండేదానికి, మనతో పాటు కొంతమందిని తీసుకువెళ్ళేదానికి అలాంటి గోల్ని, అలాంటి నిరీక్షణను మనకి జీవితాల్లో కలిగినప్పుడు దేవుని కోసం నిజమైన శిష్యులుగా ఇక లోకంలో మనం జీవించగలుగుతాం. కాబట్టి 13వ లక్షణం, చూడని దాని కొరకు నిరీక్షించి ఓపికతో దానికోసం కనిపెట్టేవాడే నిజమైన శిష్యుడు. అపొస్తలుడైన పౌలు జీవితంలో ఆయన చేశాడు, మనము కూడా చేయాలని దేవుడు అపొస్తలుడైన పౌలు జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. తర్వాత మనందరికీ కూడా ఫేవరెట్ వర్స్ ఇది. అదేంటంటే 14వ లక్షణం. 14వ లక్షణం ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఏం చేద్దాం, ఎరుగుదుము. ఇది మనకి జీవితాలకు చాలా చాలా ముఖ్యమైనదండి. ఎప్పుడు కూడా దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అది మనం ఊహించలేని పరిస్థితులు కూడా మనకి జీవితాల్లో వస్తాయి. కానీ దేవుని ప్రేమించిన వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము అంటే ఏంటి, సమస్తం అంటే ఏంటి, అన్నీ, ఏది జరిగినా, అది కష్ట పరిస్థితి అయినా, నష్ట పరిస్థితి అయినా, ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, కొన్ని మనస్పర్ధలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కానీ మేలు జరుగుటకై దేవుడు అది నా జీవితంలో అనుమతించాడు. దేవునికి సమస్తం తెలుసు. ఆయన మంచి దేవుడు. నన్ను కష్టపెట్టేదానికి కాదు ఇక పరిస్థితి, నన్ను బాధ పెట్టేదానికి కాదు ఈ పరిస్థితి. ఇంకా ఆయనకు దగ్గరగా ఉండేదానికి, నా జీవితాన్ని పరిశీలన చేసుకునేదానికి, నా జీవితాన్ని పరీక్షించుకునేదానికి బహుశా దేవుడు దీన్ని అనుమతించాడు అని ఒక ఆత్మీయమైన దృక్పథంతో మనకి జీవితాల్లో మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని మనం ఏం చేయాలి, ఎరగాలి. ఏదైనా రానివ్వండి మనకి లైఫ్లో,
ఏదైనా రానివ్వండి, అది నీ మేలు కోసమే. దేవుడు చెప్తున్న ఇది నా మాట కదండి, నా మాట అయితే మీరు నమ్మక్కర్లేదండి. దేవుడు మంచివాడండి. ఆత్మ నశించిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. శరీరం ఎలా నశించిపోతుందండి, కానీ ఆత్మ నశించిపోకూడదు. కాబట్టి ఆత్మీయ విషయంలో మేలు చేసేదానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. దాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది అని మనకు ఆత్మీయతను ఒకసారి పరిశీలన చేసుకొని, అవును నాయన, నేను ఆత్మీయంగా నాయన నేను బలపడేదానికే ఈ పరిస్థితులు నాకు ఇచ్చావు అని ఆ పరిస్థితి ద్వారా దేవునికి మనం దగ్గరగా వెళ్ళాలి తప్ప ఆ పరిస్థితి ద్వారా దేవునికి మనం దూరంగా వెళ్ళకూడదు. కాబట్టి ఆ రకంగా మనం చేసినప్పుడు నిజమైన దేవునికి శిష్యులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. కాబట్టి మనకి జీవితాల్లో మేలు కలుగుటకై సమస్తము మనకు సమకూడి జరుగుతున్నాయి. ఏది జరుగుతున్నా దేవునికి బిడ్డలుగా మనం నమ్మాలి. ఏమి నమ్మాలి? లోకాన్ని కాదు మనం నమ్మవలసింది, మనుషుల్ని కాదు నమ్మవలసింది. ఎవరు నమ్మాలండి? దేవుని యొక్క మాట నమ్మాలి. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలు శాశ్వతమైన మాటలండి. దేవుని యొక్క మాటలు అవి ఒక సున్నా ఒక పొల్లు కానీ అది. కాబట్టి ఆ యొక్క మాటలు దేవుడు ఏం చెప్తున్నాడు? సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నీకు నీ లైఫ్లో ఏం జరుగుతుందో దేవుని బిడ్డో, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. రక్షించుకున్న నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నీ ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. నీ కోసం ఆయన రక్తం కార్చి ఆ రక్తంతో ఆయన ఏం చేసి నేను కొన్నాడు, నన్ను కొన్నాడు. కాబట్టి మనకి జీవితాల్లో కొన్ని పరిస్థితులు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చండి. ఆ పరిస్థితుల గురించి మనం లెక్క చేయకుండా, ఆ పరిస్థితులకి రీజన్స్ గురించి మనం ఆలోచన చేయకుండా, ఇది పరిస్థితి దేవుడు నాకు అనుమతించాడు కాబట్టి దీంట్లో ఆత్మీయంగా నాకు శారీరకంగా నాకు కష్టమైంది, శారీరకంగా నాకు ఇబ్బంది అయింది, శారీరకంగా నేను తట్టుకుంటూ నాకు కష్టం. కానీ నేను శరీరానుసారాన్ని కాదు, ఆత్మ బలపడేదానికి, ఆత్మీయంగా నేను దేవుల్లో బలపడేదానికి ఈ పరిస్థితి నాకు ఇచ్చాడు అని మన ఇక జీవితాల్లో ఒకసారి మనం పరీక్షించుకొని ఆత్మీయంగా బలపడేదానికి ఆ పరిస్థితిని మనం ఏం చేయాలి? మలుచుకోవాలి. ఎవరైతే ఆ రకంగా మలుచుకుంటారో వారు నిజమైన శిష్యులు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అదే చేశాడండి. ఎంతోమంది ఆయన దూషించారండి, ఎంతోమంది ఆయన్ని నానా మాటలు అన్నారండి, ఎంతోమంది భయంకరంగా ప్రవర్తించారండి. కానీ నేనేం తప్పు చేయట్లేదు కదా, ఎందుకు నా పరిస్థితి అనుకోలా? నాయనా, ఇది నా మేలు కోసమే నువ్వు ఇచ్చావు, ఇది ఇంకా నేను నీ పైన ఆధారపడేదానికి. ఎందుకంటే నా దగ్గర ఎవరు లేరు కదా, అందరూ నన్ను వదిలేశారు కదా. ఇలాంటి సమయంలో నేను నీ పైన ఆధారపడతాను నాయన, నీకు ఇంకా దగ్గర అవుతాను నాయన, అది నాకు మేలు కోసమే. ఈ లోకంలో గొప్ప మేలు ఏంటో తెలుసా అండి? దేవునికి దగ్గరగా జీవించే జీవితం. దానికంటే గొప్ప మేలు ఏది లేదండి. ఈ శారీరక మేలు అవి గొప్ప మేలు కాదని మనం అనుకుంటాం. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు వివాహం అయింది, నాకు బిడ్డ పుట్టింది, ఇల్లు కట్టుకున్నాను నేను, ఓకే, నా అప్పులన్నీ తీరిపోయినాయి, ఓకే, ఇట్స్ ఓకే. ఇవన్నీ ఏంటంటే ఆ మేలు కంటే ఇవన్నీ ఆత్మీయ మేలుల్లో నేను పోల్చలేను. ఈ లోకంలో బతికేదానికి కావాలంతే. కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకి జీవితాల్లో ఆత్మ ఏం చేయాలి? దేవుని దగ్గర ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి. కాబట్టి శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా ఏంటంటే పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీరం మనలోని యొక్క ఈ లోక సంబంధమైన వాటిపైన ఫోకస్ పెట్టమని చెబుతుంది, కానీ ఆత్మ దేవుని పైన ఫోకస్ పెడతాను, ఈ వాక్యం పైన ఫోకస్ పెడతాను. రోమీయులకు రాసిన పత్రిక 8:8 దేవుడు నాకు ఇచ్చాడు. మేలు జరుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నా కీడు కోసం కాదు ఈ పరిస్థితి,
నేను ఇంకా దేవుని దగ్గరకు వచ్చేదానికి, ఇంకా దేవుని ద్వారా వాడబడేదానికి, ఇంకా దేవునికి సమీపంగా నా యొక్క జీవితాన్ని మలుచుకొని అనేక మందికి ఆశ్చర్యకరంగా నేను ఇంతవరకు జీవించిన జీవితం కంటే ఇంకా గొప్ప జీవితాన్ని జీవించేదానికి ఈ పరిస్థితిని దేవుడు అనుమతించాడని చెప్పి ఆత్మీయంగా మనకి జీవితాల్లో చక్కదిద్దుకొని ఆత్మీయంగా మనకి జీవితాల్లో దేవుని దగ్గరకి వచ్చే ఒక తీర్మానం తీసుకున్నప్పుడు నిజమైన శిష్యులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతామండి. కాబట్టి పాట పాడతాం, శరీర క్రియలని నాలో తీసివేయను ఆయన. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను ఇక లోకానికి నేను ఏం చేశాను? సిలువ వేయబడ్డాను. చచ్చిపోయాను నేను. ఇక జీవించున్నది నేను కాదు. నిజమైన శిష్యుడు చెప్పవలసిన మాట అదండి. నా కోసం కాదు నాయన, నా గంట నిమిత్తం కాదు నాయన, నా గొప్పతనం కోసం కాదు నాయన, నీ గొప్పతనాన్ని ప్రచురించేదానికి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకి జీవితాల్లో ఈ లోకంలో ఉండే వరకు కూడా అనేకమైన పరిస్థితులు మనకు వస్తాయండి. నువ్వు తట్టుకోలేని పరిస్థితులు వస్తాయండి. ఒకసారి నువ్వు తప్పు చేయలేదు, యేసుప్రభే మనకు మాదిరి అండి. ఆయన ఏం తప్పు చేశాడు చెప్పండి? యేసుప్రభు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని యేసయ్య ఓపెన్ ఛాలెంజ్ చేశాడండి. ఆయనే మనకు మాదిరి. ఓడ్చుకున్నాడు, తన జీవితంలో మేలు కోసమే అనుకున్నాడు. సమస్తము సమకూడు వాడు ఉమ్మేశాడు, అది నా మేలు కోసమే అనుకున్నాడు యేసయ్య. వాడు బహిరంగ ప్రదేశంలో నా బట్టలు ఓడబెడికాడు, అది నా మేలు కోసమే అనుకున్నాడు యేసయ్య. కొరడా దెబ్బలు, రక్తం కారుతుంది, అది నా మేలు కోసమే అనుకున్నాడు ఆయన. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఇక లోకంలో ఒక గొప్ప రక్షణ కార్యం చేయాలంటే అది మేలు. ఆ మేలు కోసం ఇవన్నీ నేను భరిస్తాను. నన్ను పంపిన వానికి చిత్తాన్ని నేను నెరవేర్తిస్తాను. అది నాకు కష్టం కావచ్చు, అది నన్ను క్షోభ పెట్టచ్చు, నా రక్తం అంతా కారిపోవచ్చు, ఘోరమైన అవమానం కలిగి ఉండొచ్చు నాకు. వీటన్నిటిని నేను లెక్క చేయను. శిష్యులు కాని వారు ఇవన్నీ కూడా లెక్క చేస్తారు. నిజమైన యేసు ప్రేమను తెలియని వారు ఇవన్నీ లెక్క చేస్తారు. కానీ మనం దేవుని యొక్క కృప వలన యేసు ప్రేమను తెలుసుకున్నాం మనం. కాబట్టి మనకి జీవితాలు ఇది ఒక తీర్మానం తీసుకుందాం. ఉన్న పరిస్థితిని చూసి ఆలోచన చేయద్దు. అది ఎంత నెగిటివ్ పరిస్థితి అయినా కానీ అది నీకు పాజిటివ్గా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యమైనా చేస్తాడు. మేలు జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా అండి దీన్ని అర్థం చేసుకొని దీన్ని పాటిస్తే ఈ లోకంలో ఎలా ఉంటుంది, క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతమైన జీవితంగా కొనసాగుతుంది. ఏ విషయంలో కూడా మనం బాధపడం, ఏ విషయంలో కూడా మనం ఆలోచన చేయం, ఏ విషయంలో కూడా మనం చింతించమండి. ఎందుకంటే దేవుని యొక్క మాట ఇది. ఆయనే చెప్పాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, సంకల్పం చెప్పి నన్ను పిలుచుకున్నాడు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకోలేదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. అంతవరకు నన్ను నడిపిస్తాడు. నేనంటే ఆయనకి ఇష్టం. నేను తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నేను ఆయనకి దూరంగా వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని తండ్రి నిజంగా ప్రేమ కలిగిన వాడైతే కుమారుని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. అందుకని దేవుడు ఒక్కొక్కసారి మనకి జీవితాల్లో ఈ పరిస్థితులు అనుమతిస్తాడండి. నీకు కీడు కోసం కాదు, నిన్ను బాధ పెట్టేదానికి కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవునికి దూరంగా మనం వెళ్ళొద్దండి. ఇంకా సమీపంగా దేవుని దగ్గరికి వద్దాం. అలాంటి పరిస్థితుల్లో నిన్ను నన్ను కూడా సాతాను దేవునికి దూరంగా వెళ్ళేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అపవాదుని ఎదిరిద్దాం. ఓ సాతానా, ఈ లోక విషయాల గురించి నేను ఆలోచించాను. ఒకప్పుడు ఇక లోక విషయాల గురించి ఆలోచన చేసేవాడిని, కానీ ఇప్పుడు నేను క్రీస్తు కోసం బతుకుతున్నాను. క్రీస్తు నన్ను విడిపించాడు, క్రీస్తు నన్ను విమోచించాడు. నా ఆశలన్నీ ఈ లోక ఆశలు కాదు, నా ఆశలన్నీ ఆయనకి సంబంధించిన ఆశలు.
నేను శరీరానుసారణ కాదు, నేను ఆత్మానుసారణ. ఎందుకు ఇక టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది మనందరి జీవితాల్లో చాలా చాలా ముఖ్యమైనదండి. ప్రతి దానికి కూడా మనం డిస్కరేజ్మెంట్గా ఫీల్ అవుతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ప్రతి దాని గురించి మనం ఆలోచన చేస్తాం, ఎందుకు ఇది జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ దాట్. దేవుని మాట ఉన్నాము, నీకు ఆత్మీయంగా మేలు కలిగించేదానికి కొన్ని శారీరక ఇబ్బందులు నీకు కలగచ్చు, అనారోగ్యం కలగచ్చు. కారణం ఏంటంటే నువ్వు ఆయనకి దూరంగా వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, నీ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఏం చేద్దాం, ఎరిగి రెట్టింపుల ఉత్సాహంతో. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అన్నీ బాగున్నప్పుడు, అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు దేవుని అనుసరించడం చాలా ఈజీ, అది ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. కానీ నీ జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కన్నీటి లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, నువ్వు మానసికమైన క్షోభను అనుభవిస్తున్నప్పుడు దేవుని అనుసరించడం బిగ్ ఛాలెంజ్. నిజమైన శిష్యుడు ఏం చేస్తాడో తెలుసా? స్టెఫెన్ని రాళ్లతో కొడుతున్నారు. ఈ శరీరం పోయినా పర్లేదు, ఈ శరీరం ఎప్పుడైనా పోయేదే. కాబట్టి ఎప్పుడైతే ఈ శరీరాన్ని పట్టించుకోలేదో వెంటనే ఎవరిని చూసాడో తెలుసా అండి? బైబిల్ ఒక వండర్ఫుల్ వర్స్ అది. అంతవరకు కూడా బైబిల్లో అనేక సందర్భాలు మనం ఏం చూస్తున్నామంటే క్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చొని ఉండటం మనం చూస్తున్నాం. కానీ ఈ సందర్భంలో ఏమైందో తెలుసా అండి? స్టెఫెన్ ఏం చూశాడు తెలుసా? క్రీస్తు లేచి నిలబడి ఉండటం చూశాడు. అంటే దేనికోసం తెలుసా? ఆ స్టెఫెన్ కొన్న పరిస్థితిని చూసి యేసుప్రభు కూర్చోలేకపోయాడు, లేచి నిలబడి నా బిడ్డ రా అని చెప్పి ఆయన ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశాడో ఆ రాళ్ళ దెబ్బలు, ఆ మరణం, ఆ బాధ అంతా మర్చిపోయాడు. ఆ దేవుని యొక్క అద్భుతమైన తేజస్సును చూశాడు, ఆ రాజ్యాన్ని చూశాడు. ఈ పాపలోకంలో ఇంతవరకు బతికాను, దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తున్నాడని చెప్పి సంతోషంతో దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, శరీర విషయాల్లో మన బాధలు, మానసిక విషయాల్లో మనం పడే బాధలు, అవి దేవుడు అనుమతించాడు. దేవునికి తెలియకుండా మనకి జీవితాల్లో ఏది జరగదు. ఎవ్రీథింగ్ గాడ్ నోస్. చూసిన దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి. నీకోసం రక్తం కార్చిన దేవుడు నీకున్న పరిస్థితులు ఆయన నేను వదిలేస్తాడా? వదిలేయడు. మనుషులు వదిలేయచ్చు, మనుషులు పక్కకు పెట్టచ్చు, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టడండి. దేవుడు మాత్రం ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క అద్భుతమైన సహాయాన్ని నీకు ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, శక్తి ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు. అలాంటి పరిస్థితుల్లో సాతాను కూడా మనల్ని వాడుకుంటాడు. ఏంటో తెలుసా? ఈ లోకరీతిలో ప్రవర్తించేదానికి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో లోకరీతిగా ప్రవర్తించేవాడు నిజమైన శిష్యుడు కాదు, దైవరీతిలో ప్రవర్తించేవాడు నిజమైన శిష్యుడు. కాబట్టి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగువారు ఎవరండి? శిష్యులు. తర్వాత 15వ లక్షణం రోమిలకు రాసిన పత్రిక 8:31. రోమిలకు రాసిన పత్రిక 8:31. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అని జ్ఞాపకముంచుకున్నవాడు ఎవరండి? శిష్యుడు. నువ్వెప్పుడు కూడా మర్చిపోకూడదు ఇది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రజలు నీ పక్షాన లేకపోవచ్చు, ఉండొచ్చు. ఒక్కొక్కసారి నీ కుటుంబమే నీ పక్షాన లేకుండా ఉండొచ్చు. నీ భర్తే నీ పక్షాన ఉండకపోవచ్చు, నీ భార్యే నీ పక్షాన ఉండకపోవచ్చు, నీ పిల్లలే నీ పక్షాన ఉండకపోవచ్చు. కానీ శిష్యుడి యొక్క లక్షణం ఏంటంటే
ఎవరు నా పక్షాన ఉన్నా లేకపోయినా నా పక్షాన ఇక లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాకున్నాడు. నా పక్షాన ఆయన ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని చేస్తాడు. నాకు ఈ లోకం అన్యాయం చేయొచ్చు, ప్రజలు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? నా పక్షాన ఉన్నాడు. కాబట్టి ఇక లోకంలో ఏ పరిస్థితి కూడా నన్ను జయించలేదు. ఆయన యుద్ధం చేస్తాడు, నేను కాదు యుద్ధం చేయాల్సింది. నా పక్షాన ఉన్న దేవుడు నా తరపున ఆయన ఏం చేస్తాడు? పోరాడతాడు. దావీదుకున్న లక్షణం అదే కదండి. దావీదు తనకున్న బలంతో ఆ గొలియాతుని చంపేదానికి అవుతుందా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. సౌలుకి అవ్వలేదండి. సౌలు ఎంత ఇశ్రాయేల్ అందరికంటే భుజం కంటే పైనుండేవాడంట, అంత హెఫ్టీ పర్సనాలిటీ. అలాంటి సౌలుకే ఆ గొలియాతుని ఎదుర్కొనే దానికి సాహసించలా, వెళ్ళిపోయాడు, అవాయిడ్ చేస్తున్నాడు. కానీ దావీదు చాలా చిన్నోడు, చాలా చిన్నోడు, కంటికి కూడా కనిపిస్తలేదు. కానీ దావీదుకున్న లక్షణం ఏంటంటే, నా పక్షాన ఎవరున్నారు? నన్ను ప్రేమిస్తున్న దేవుడు నా పక్షాన. కాబట్టి ఆయన నామం పేరట నేను వెళ్తున్నాను. ఆయన నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఎలాంటి గొలియాతు లాంటి పరిస్థితి నేనేం చేస్తాను? నేను ఎదిరించగలను. నా బలం కాదు, నా శక్తి కాదు, నా పక్షాన ఉన్నవాడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప విజయాన్ని నాకు ఇస్తాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, యుద్ధము ఎవరండి? యెహోవా చేస్తాడు, నువ్వు చేయక్కర్లా. పగ తీర్చుకుంటూ మన పని కాదండి. లోకం ఏం చేస్తుందో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేసేది ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు. అందుకని బైబిల్ చెప్తుంది ఏంటంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఏంటి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరుండండి, నడుచుకోండి. ఈ లోకం పగ తీర్చుకుంటుంది. ఇక లోకం తాము పోరాడాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దానికి విరుద్ధంగా మనం జీవించే జీవితం ఏంటి? నేను పోరాడాను, నేను పగ తీర్చుకోను, నేను ప్రార్థన చేస్తాను, ఆయనకు వదిలేస్తాను. ఆయన న్యాయవంతుడు, నాకు న్యాయం చేస్తాడు. కాబట్టి మనకి జీవితాల్లో దేవుడు మన పక్షాన ఉండగా ఏ పరిస్థితినైనా కానీ మనం ఏం చేస్తాం? జయించగలుగుతాం. ఏ విరోధినైనా నువ్వేం చేస్తావు? జయించగలుగుతావు. దేన్నైనా నువ్వు జయించగలుగుతావు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ పక్షాన ఉన్నది సర్వశక్తి కలిగిన దేవుడు. నీ పక్షాన ఉన్నది సామాన్యమైన వ్యక్తి కాదు. నీ పక్షాన ఉన్నది ఎవరో తెలుసా? అద్భుతమైన శక్తి కలిగిన దేవుడు. సమాధిని జయించే తిరిగి లేచాడు ఆయన, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి అలాంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలి? నేను జడయాలి? నేను ఎందుకు దిగాలుగా ఉండాలి? నేను ఎందుకు నిరాశలో ఉండాలి? నేను ఎందుకు నిస్పృహలో ఉండాలి? ఈ లోకంలో నాకు అనేకమైన పరిస్థితులు నాకు రావచ్చు, విరోధం లాంటి పరిస్థితులు రావచ్చు, విరోధి లాంటి పరిస్థితులు రావచ్చు. కానీ నా పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు అని, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునేవాడు ఎవరండి? శిష్యుడు. 3 విషయాలు చెప్పాను నేను ఈరోజు. 13, 14, 15 3 లక్షణాలు. 13వ లక్షణం, చూడని దాని కొరకు నిరీక్షించి ఓపికతో దానికోసం కనిపెట్టేవారు శిష్యులు. అంటే పరలోక రాజ్యం కోసం కనిపెట్టేవాడు శిష్యుడు. ఈ లోకంలో దేనికోసం కనిపెట్టకూడదు. 14వది,
మేలు కలుగుటకై నీ జీవితంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. శారీరకంగా ఎంత బాధ అయినా ఆత్మీయంగా అది నీ మేలు కోసం దేవుడు అనుమతించాడు. కారణం ఏంటంటే ఆయన మేలు చేయువాడు. ఎవరిని ఏమైనా పర్లా, కృంగిపోకు. నీకోసం ఏమంత చెడ్డగా మాట్లాడుకున్నా కృంగిపోకు. అది మనకి జీవితాల్లో మేలుకరంగా దేవుడు చేస్తాడు. దానివలన ఇంకా ఆయనకి దగ్గరగా ఉండేదానికి దేవుడు ఆ పరిస్థితి నాకు అనుమతించాడేమో. ఒకవేళ ఆ పరిస్థితి రాకపోతే ఇంకా నేను పాపంతో నశించిపోదునేమో. దేవునికి అంతా తెలుసు, ఆయనకి సమస్తం తెలుసు. ప్రస్తుతం జరుగుతున్నది నాకు తెలుసు, కానీ రేపేమిటి సంభవించునో ఆయనకి తెలుసు, నాకు తెలియదు. కాబట్టి రేపు ఏ పాపంలో పడిపోతానని దేవుడు తెలిసాడు. కాబట్టి నా పట్ల ప్రేమ కలిగిన దేవుడు దాని నుంచి తప్పించేదానికి, నా యొక్క జీవితాన్ని మార్చుకునే దానికి, నా జీవితాన్ని ఆయనకు సన్నిహితంగా మలుచుకునే దానికి ఆ పరిస్థితిని ఏం చేశాడు, అనుమతించాడు. కాబట్టి సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఎరగాలి. ఆఖరిగా దేవుడు మన పక్షాన ఉంటాడని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా నువ్వు ఒంటరి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎవ్వరూ లేని పరిస్థితిలో, ఆదరణ కరువైన పరిస్థితిలో, నువ్వు వెలివేయని పడిబడిన పరిస్థితిలో, లోన్లీనెస్లో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు సాతాను అటాక్ చేస్తాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను అటాక్ చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నా పక్షాన నాకు సహాయకుడిగా నా దేవుడు నాకు ఉన్నాడు. ఆయన నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు విరోధి ఎవరు? ఆయన చూసుకుంటాడు, నేను చూసుకోక్కర్లా. కాబట్టి ఇలాంటి 3 లక్షణాలు మనకి జీవితాల్లో కలిగి ఉండి అపొస్తలుడైన పౌలు ఎలాగైతే నిజమైన శిష్యుడిగా జీవించాడో, మనము కూడా అలాంటి అద్భుతమైన శిష్యులుగా ఇక లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.